మిగిలిన వెబ్‌సైట్స్‌తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం పర్ డేలో 3 టైమ్స్ కంటే ఎక్కువ ఆడితే మనం లాస్ అయినా, మనం విన్ అయినా మనకైతే ఎక్స్‌ట్రా బోనస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం రెఫర్ చేసినప్పుడు హైయెస్ట్ అమౌంట్ 200 వరకు వీళ్ళు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే విత్‌డ్రాల్ గాని, ప్రొడక్షన్ గాని. విత్‌డ్రాల్ మనకు చాలా స్పీడ్‌గా అవుతుంది. ప్రొడక్షన్ కూడా మనకు చాలా అంటే చాలా ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ ఇస్తా ఉన్నారు. సో, ఇవన్నీ ఏ విధంగా తెలుసుకోవాలి? ఏ విధంగా ఆడాలి? మనం ఏ విధంగా రెఫర్ చేయాలి? అంతేకాకుండా ఏ విధంగా మనం విన్ ఆర్ లాస్ అయినా మనకు బోనస్ రావాలనేది వీడియోలో క్లియర్‌గా చెప్తాను. 1కి 2 సార్లు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా మన కమెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా సెట్ పాస్వర్డ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకున్నారో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ నెంబర్ ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఐ హావ్ రీడ్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇలా నోటిఫికేషన్స్ మనకి ఎప్పుడన్నా ఏదన్నా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు వస్తాయి. సో, ప్రెజెంట్ ఉన్న ఈవెంట్ అయితే మీరు ఎంత రీచార్జ్ చేసినా కూడా దాంట్లో 8% వచ్చేసి ప్రతి వీకెండ్ వచ్చేసి మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే మనకు అకౌంట్ ఉంది కదా! అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 0 చూపిస్తది. ఎందుకంటే మనం ఫస్ట్ టైమ్ యూజర్ కాబట్టి. సో, దానికి మనం ఏం చేయాలి? ఇన్ కేస్ రీచార్జ్ చేసైనా ఆడాలి. లేకపోతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి రిఫర్ చేసి వాళ్ళు మినిమమ్ ఎంత అమౌంట్ అనేసి రీఛార్జ్ చేస్తే దాంట్లోంచి మనకు రెఫరల్ బోనస్ వస్తది కదా! ఆ బోనస్ నుంచి కూడా మనం బెట్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం రెఫరల్ చూద్దాం. ప్రమోషన్ పైన క్లిక్ చేయండి. ప్రమోషన్ పైన క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకొచ్చేసి ఇన్విటేషన్ లింక్ ఉంది కదా! ఇన్విటేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఇన్విటేషన్ లింక్ ఉంది కదా! వన్స్ దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా కాపీ సక్సెస్‌ఫుల్ వస్తది. దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్‌బుక్ ద్వారా కానివ్వండి, ఏ విధంగా నచ్చితే ఆ విధంగా షేర్ చేయండి. సో, అంతేకాకుండా ఫస్ట్ టైమ్ డిపాజిట్. సో, ఫస్ట్ డిపాజిట్ 200 చేస్తే మనకు రూ. 10 బోనస్ వస్తది. 5000 చేస్తే మనకు రూ. 100. ఈ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే రన్ అవుతుంటాయి. సో, అంతేకాకుండా ఇక్కడ మెయిన్‌గా మనం చూసుకుంటే రీచార్జ్. అంటే మనం గేమ్ ఆడాలి అంటే మనం రీచార్జ్ చేయాలి కదా! సో, రీచార్జ్ ఇక్కడ డిపాజిట్ ఉంది కదా! వన్స్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత పేటీఎం కానివ్వండి, ఈ వాలెట్ కానివ్వండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకున్నారో ఆ అమౌంట్‌ని పెట్టేసి డిపాజిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ రూ. 100 వచ్చేసి మనం పేటీఎం ద్వారా కానివ్వండి, గూగుల్ పే మీకు నచ్చిన వేలో మీరు పే చేయొచ్చు. లేదనుకుంటే స్కానర్ ఉంది కదా! స్కానర్‌కి పే చేసి 12 డిజిట్ యూటీఆర్ నెంబర్ వస్తది కదా! ఆ నెంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఆల్రెడీ మన దాంట్లో 6000 ఉంది. మీకు చూపించడం కోసం నేను రూ. 100 పే చేశాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకు సక్సెస్‌ఫుల్ వచ్చింది కదా! సో, మనం బ్యాక్‌కెళ్ళేసి మన గేమ్ అకౌంట్‌లో యాడ్ అయిందో లేదో చూసుకోండి. ప్రెజెంట్ మన వాలెట్‌లో చూసుకుంటే మనం రీచార్జ్ చేసిన 100తో పాటు మనకైతే బోనస్ కూడా వచ్చింది. సో, ప్రెజెంట్ అయితే రూ. 6108 ఉంది. సో, గేమ్ ఏ విధంగా ఆడాలి ఏంటంటే మనం క్లియర్‌గా చెప్తా చూడండి. ప్రెడిక్షన్ గ్రూప్‌లోకెళ్ళేసి ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు బిగ్ చెప్తున్నారో, స్మాల్ చెప్తున్నారో 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత హోమ్ పైన క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ విన్‌గో అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్. సో, క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు 5 మినిట్స్ చెప్తా ఉన్నారా, 3 మినిట్స్ చెప్తా ఉన్నారా అనేది మనకు క్లియర్‌గా ఇక్కడైతే కనపడుతది. సో, దీన్ని చెక్ చేసుకున్న తర్వాత మన గేమ్ ఏదైతే గేమ్‌ని ఓపెన్ చేసి మనం 3లో పెడతా ఉన్నామా, లేకపోతే 5 మినిట్స్‌లో పెడతా ఉన్నామా, ఎక్కడ పెడతా ఉన్నాం అన్నది 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పైన పెడదాం అనుకున్నా. స్మాల్ పైన 100 పెడతామా, రూ. 10 పెడతామా, లేకపోతే 1,00,000 కూడా పెట్టొచ్చు. 1000 ఇంటూ 1000 మనం 1,00,000 కూడా పెట్టొచ్చు. నేనైతే రూ. 10 ఇంటూ 5 టైమ్స్ టోటల్ అమౌంట్ పైన క్లిక్ చేశాను. సో, ఇక్కడ మనకు బెట్ సక్సెస్ అని వచ్చింది. వన్స్ బెట్ సక్సెస్ అని వచ్చిన తర్వాత రిజల్ట్ తర్వాత చూసుకుంటే మనం విన్ అయిన అమౌంట్ వచ్చేసి మన గేమ్ వాలెట్‌లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ప్రెజెంట్ అయితే నేను లాస్ అయ్యాను. ఎందుకంటే మనం ప్రిడిక్షన్ గ్రూప్ ఎక్కువ ఫాలో అయినప్పుడైతే మనకు ఎక్కువ పర్సెంటేజ్ విన్నింగ్ అనేది ఉంటది. సేమ్ అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి నేను రూ. 100 పెట్టాను. మనం రూ. 100 విన్ అవ్వడం జరిగింది. సో, 50 మన దగ్గర లాస్ అయినప్పుడు మనం 50నే పెడితే ఏమవుతదంటే ముందు లాస్‌ని మాత్రమే మనం అక్కడ ఈక్వల్ చేసుకున్నట్లు. అదే దానికి డబుల్ అమౌంట్ గాని, ట్రిపుల్ అమౌంట్ గాని పెట్టినప్పుడైతే మన అమౌంట్ పోను మనం లాభం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూ. 50 పోయింది నాది. రూ. 50 తర్వాత నేను 100 పెట్టాను. అంటే 196 అంటే నాది రూ. 50 పోను నేనైతే రూ. 46 లాభంలోనే ఉన్నాననేసి చెప్పుకోవచ్చు. సో, అంతేకాకుండా మెయిన్‌గా మనం చూసుకుంటే
మెయిన్‌గా రెఫరల్ చెప్పాం కదా! రెఫరల్ వచ్చేసి ఫస్ట్ టైమ్ రీచార్జ్ 100 నుంచి 299 వరకు చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్‌గా 30 రూపీస్ వస్తది. అదేవిధంగా ఏజెంట్ బోనస్ 30 రూపీస్ ఉంటది. సో, ఫస్ట్ రీచార్జ్ మనం అదే 300 నుంచి 499 వరకు చేసుకున్నట్లయితే 100 రూపీస్ ఉంటది. అదేవిధంగా 500 నుంచి 999 అయితే 150, 1000 నుంచి అయితే 4999 అయితే 200 రూపీస్. సేమ్ ఇదే విధంగా మనం చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్‌గా మనం గమనించొచ్చు. మనకు 3 పీరియడ్స్ అంటే 3 పీరియడ్స్ 100 కంటే అబోవ్ మనం ఎప్పుడైతే అమౌంట్ అయితే బెట్ చేస్తామో, ఆ అమౌంట్ బెట్ చేసిన ప్రతిసారి గూడక మనం విన్ గానివ్వండి, లాస్ గానివ్వండి మనకు 3 పీరియడ్స్ అవ్వగానే మనకైతే 30 రూపీసు. అదేవిధంగా 5 పీరియడ్స్ అయిన తర్వాత మనకైతే 150 రూపీస్ ఈ విధంగా బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా బోనస్‌ల ద్వారా గానివ్వండి, మనం రెఫరల్ చేసి గానివ్వండి, లేకపోతే మనకు రీచార్జ్ చేసినప్పుడు ఏజెంట్‌గా వచ్చే బోనస్ గానివ్వండి, గేమ్ ఆడిన బోనస్ కానివ్వండి, ఏ బోనస్ అయినా, ఏది విన్ అయినా కూడా మీరు విత్‌డ్రా చేసుకోవాలి కదా! వన్స్ వాలెట్ పైన క్లిక్ చేయండి, లేకపోతే అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో, వన్స్ క్లిక్ చేసిన తర్వాత విత్‌డ్రా ఉంది కదా! వన్స్ విత్‌డ్రా పైన క్లిక్ చేసి మనకు యాడ్ ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ బ్యాంక్ కార్డ్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ పెట్టండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ కొట్టి సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సేవ్ పైన క్లిక్ చేసి మీ నేము, మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటారో ఆ అమౌంట్‌ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఆ అమౌంట్‌ని ఎంటర్ చేసి విత్‌డ్రా పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ విత్‌డ్రా పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మీ విత్‌డ్రా పాస్వర్డ్ అడుగుతది. మీ విత్‌డ్రా పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి అమౌంట్‌ని అయితే విత్‌డ్రా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్.